నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఊహించని విధంగా కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఖమ్మం జిల్లా మధిర వేదికగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలం మునిగిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వెనక అసలు నిజమేంటి? పోలవరం ప్రాజెక్టు నుంచి భద్రాచలానికి ముప్పున్నా రేవంత్ రెడ్డి ఎందుకు ఆ ప్రాజెక్టు పేరు కూడా ఎత్తలేదు? ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలని అని అడిగితే నోట్లో మాట లేదు. ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఓ కామెంట్ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయండి అంటూ కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ఇదే కరెక్ట్ అంటున్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఇదే చెప్తున్నారు. కానీ ఒక్క రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీరికి భిన్నంగా మాట్లాడుతోంది. నిన్నటి దాకా మేడిగడ్డ కుంగింది కాబట్టి నీటిని ఆపలేం, వాటిని ఎత్తిపోయలేం అన్నారు. ఇప్పుడు మరో విచిత్రమైన వాదనను తెరపైకి తెచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, కన్నెపల్లి పంపులు ఎత్తండి అని బీఆర్ఎస్ అంటోంది. ఒకవేళ మేడిగడ్డ గేట్లు దించి నీళ్లు నిలిచేట్టు చేస్తే భద్రాచలం రాముడే ఉండడు. మీ రాజకీయాల కోసం మేడిగడ్డను నింపాలా, భద్రాచలాన్ని కొట్టుకుపోయేలా చేయాలా? అందుకే మేము ఆ ప్రయత్నం చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అంటే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే ప్రసక్తే లేదని తేల్చేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా అవగాహన ఉన్న ఎవరికైనా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అడ్డగోలు ప్రచారంగానే కనిపిస్తాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ముప్పు ఎలా వస్తుంది? భద్రాచలం అనేది మేడిగడ్డ బ్యారేజ్ కు ఎగువనుందా, దిగువనుందా అనేది చూడాలి. మేడిగడ్డ అనేది భద్రాచలానికి ఎగువన ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి అన్నట్టు మేడిగడ్డ గేట్లు దించి నీటిని నిలిపినా, లేదా బ్యారేజ్ ప్రమాదానికి గురైనా ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తుంది తప్ప వెనక్కి వెళ్లి భద్రాచలాన్ని ముంచెత్తదు. గోదావరి వరద ప్రవాహం సహజంగానే కిందకు వెళుతుంది. పైగా భద్రాచలానికి ముప్పు వాటిల్లడానికి మేడిగడ్డకు ఎలాంటి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంతటి అసంబద్ధ వాదనను ఎందుకు తెరపైకి తెచ్చారు? ప్రజల్లో లేనిపోని భయాలు ఎందుకు కల్పిస్తున్నారు? నిజానికి భద్రాచలానికి ముప్పేదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల మాత్రమే. పోలవరం ప్రాజెక్టు భద్రాచలానికి దిగువన ఉంది. పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నింపితే దాని బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో భద్రాచలం ముంపుకు గురైనప్పుడు కూడా పోలవరం బ్యాక్ వాటరే కారణమనే చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు గురించి నిపుణులు ఏం చెప్తున్నారంటే, పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంకి ప్రధానంగా ముప్పు పొంచి ఉందన్నది వారి వాదన. పోలవరం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 45.72 మీటర్లు కొనసాగితే ఆ నీరు వెనక్కి తన్ని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం నిరంతరం 43 అడుగుల వరకు చేరే అవకాశం ఉంది. అంటే గతంలో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మునిగే భద్రాచలం పోలవరం పూర్తయితే ఏడాది పొడవునా జల దిగ్బంధంలోనే ఉండే ప్రమాదం ఉందన్నది నిపుణులు చెబుతున్న మాట. ఇది ఒకటే కాదు, పట్టణంలోని మురుగునీరు, వరద నీరు చేరి కాలనీలు మునిగిపోతాయి. మరి తెలంగాణకు, భద్రాచలానికి అసలైన ముప్పుగా మారిన పోలవరం గురించి, ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడకుండా సీఎం రేవంత్ రెడ్డి స్వరాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై నెపం నెట్టడం ఏంటి? లేని ముప్పును రేవంత్ రెడ్డి ఎందుకు తెచ్చిపెడుతున్నట్లు? ఇక్కడే రాజకీయ విశ్లేషకులు ఒక కీలకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి స్వరాష్ట్రం కంటే పక్క రాష్ట్రం మీదే ప్రేమ ఎక్కువైందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టును, కన్నెపల్లి పంపులను నడపకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. ఒకవేళ కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకపోతే ఆ గోదావరి జలాలన్నీ సముద్రంలోకి లేదా దిగువనున్న ఏపీ ప్రాజెక్టులోకి వెళ్తాయి. అంటే తెలంగాణ నీటిని వాడుకోకుండా వదిలేయడం ద్వారా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారా? ఏపీ ప్రయోజనాల కోసం తెలంగాణ నీటిని తాకట్టు పెట్టి ఇప్పుడు ఆ నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి భద్రాచలం మునిగిపోతుందని అబద్ధాలు చెప్తున్నారా? కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని అడుగుతున్న బీఆర్ఎస్ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి.
తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొడుతూ కన్నెపల్లి పంపులు నడపబోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వెనక ఉన్న అసలు రహస్యమేంటో ప్రజలందరికీ అర్థమవుతూనే ఉంది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ప్రాజెక్టుల విషయంలో భౌగోళిక నిజాలను వక్రీకరించి మాట్లాడటం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ముప్పును దాచేసి కాళేశ్వరం వల్ల భద్రాచలానికి ముప్పుందనడం ప్రజలను తప్పుదో పట్టించడమే అవుతుంది.